పోరాటములు దేని నుండి కలుగుచున్నాయి? మీ అవయములలో పోరాడు మీ భోగేచ్ఛల వలనే మీరు ఆశించుతున్నారు గాని మీకు దొరుకుటలేదు. నరహత్య చేయుదురు, మచ్చల పడుదురు, కానీ సంపాదించుకోలేరు. పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు, దేవుణ్ణి అడగనందున నీకేమీ దొరకలేదు. ఇది కథ. శబ్దం గట్టిగా హల్లెలూయా. అంటే సంఘానికి వస్తున్నాం, ఎలా చేస్తామట? ఇప్పుడు ట్రంప్ ఉన్నాడు, లేకపోతే ఇరాన్ ఉంది. ఈ ట్రంప్ ఏం చేసిండు తెలుసా? స్తోత్రములు ఆ ఇరాన్ని అటాక్ చేసిండు, ఇరాన్పై యుద్ధం చేసి. ఎందుకు తెలుసా? తన గొప్పతనం కోసం. నేను పేరు సంపాదించుకోవాలి. నేనున్న కాలంలో ఆయన అభయాలు చెలరేగినాయి. నేను గొప్ప యుద్ధ వీరుడని, నేను ప్రెసిడెంట్ అని చెప్పి ఇరాన్ మీద యుద్ధం చేసిండు. కారణం ఏంటి తెలుసా? తనకు శక్తి చూపించుకోవాలని. దేవునికి మేము కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. కాబట్టి ఒక వ్యక్తితో పోరాటం వస్తుంటే, యుద్ధం వస్తుంటే, అది నీ శరీరంలో ఉన్న అవయము అది అలాగ పనిచేసిందని భక్తుడు చెప్తుండే ఇక్కడ. శబ్దం గట్టిగా హల్లెలూయా. అలాగనే మీ కుటుంబంలో యుద్ధాలు వస్తున్నాయి, పోరాటాలు వస్తున్నాయి, జగడాలు వస్తున్నాయి. కారణం ఏంటో తెలుసా? నీ అవయాలు నీ దేవునికి అప్పగించలేదు కనుక నీ అవయాలు నోరు మాట్లాడుతుంది, చేతులు మాట్లాడుతూ ఒకసారి కట్టబట్టుకొని కూడా వెళ్ళిపోతున్నావు. కారణం ఏంటి తెలుసా? నీ శరీరం నీకు లోబడడం లేదు. శబ్దం గట్టిగా హల్లెలూయా. కాబట్టి ఎందుకో నీ శరీరములు నీ అవయములు దేవునికి చెప్పలేదు, ప్రార్థన చేయలేదు, భక్తిలాగా మారలేదు. ఎవరు మాట్లాడితే వారిలాగానే మాట్లాడుతున్నావు, ఎవరు తిట్టితే వారు మళ్ళీ తిట్టేస్తున్నావు, ఎవరు జగడమాడితే మళ్ళీ జగడమాడుతున్నావు, పంచాయతీ పెడితే కూడా యుద్ధం చేస్తున్నావు. కాబట్టి అది మనకు తగదని భక్తుడు చెప్తున్నాడు. శబ్దం గట్టిగా హల్లెలూయా. అక్కడ మాట్లాడుతున్నాడు మంచి మంచి మాటలు. కాబట్టి కింద ఏమంటున్నా? కాబట్టి ఏమంట? నేను ఒక్కొక్క మాట కూడా పోతా, చూడరా మీకు బాగుండి. కాబట్టి మీరు అడుగుతున్నారు కానీ మీ భోగెచ్చల కోసమే. ఇంకేమన్నాడు అక్కడ? నరహత్య చేయుదురు, మచ్చల పడుదురు కానీ సంపాదించుకోలేరు అంటున్నాడు. శబ్దం గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు ఏం జరుగుతుంది తెలుసారా? మనం ప్రార్థన చేస్తలేము, ప్రార్థన కొంచెం చేస్తున్నాం కాబట్టి దొరకలేదు, ప్రార్థన కొంచెం చేస్తున్నాం సంపాదించుకోలేకపోతున్నాం. అయితే పక్కటి వాడు సంపాదించుకుంటుండు. శబ్దం గట్టిగా హల్లెలూయా. అప్పుడు మన కుల్లో మచ్చలు చేస్తారా లోపలంతా మరిగిపోతుంది. కొంతమందికి ఇతరులు మంచిగా అయితే వాళ్ళు బాగా ఓర్వలేరు, మత్సరం కలుగుతుంది, హృదయంలో కుళ్ళు కలుగుతుంది. దాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు. మత్సరం వచ్చేసింది, ప్రార్థన చేస్తలేవు, సంపాదించుకుంటలేవు, అన్ని పోగొట్టుకుంటున్నావు. అయితే ఏం చేస్తున్నావు? ఏవేవో మాటలు చెప్పి ఇతరుల మీద సాక్ష్యాలు ఖరాబు చేసుకుంటూ ఏదో సంపాదించుకుంటున్నావు అనుకుంటున్నావు, కానీ ఏమీ సంపాదించుకోలేవు అంటున్నావు. అక్కడ శబ్దం గట్టిగా హల్లెలూయా. చెప్పర గట్టిగా హల్లెలూయా. కింద అక్కడ అంటున్నా, అక్కడ అదే మాట, గొప్ప మాట. మచ్చల పడుదురు కానీ సంపాదించుకోలేరు, పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు కానీ దేవుని అడగనందున మీకు ఏమీ దొరకదంటుండు. చెప్పర గట్టిగా హల్లెలూయా. చెప్పర గట్టిగా హల్లెలూయా. కుళ్ళు పడేవో బిడ్డ, ఇతరుల నుంచి ఓర్వలేక ఉంటున్నావో దేవుని బిడ్డ, నువ్వు అనుకుంటున్నావా నేను సంపాదించుకుంటాను? అలా సంపాదించుకోలేవు. ఎలా సంపాదించుకుంటావు? మంచి మనసుతో నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు అంటుడు నీకు ఏది కావాలో నీకు ఇస్తా అంటాడు. శబ్దం గట్టిగా హల్లెలూయా. నీ కోసం కొందరు అడుగుతారు, వారి కోసం అడుగుతారు, వారికి అంటే భోగేచ్ఛల కోసం అంటే మనకు అది అవసరం కాదు, మనకు అది కావాలి అని కోరుకుంటామాట. అది మంచిది కాదు. అక్కడ అదే అంటుడు, మీ భోగేచ్ఛల నిమిత్తమే మీరు అడుగుతున్నారు అంటాడు. ఒక మాట, చక్కటి మాట. చూడు అక్కడ ఎవరక్కడ మీ భోగేచ్ఛల కోసమే మీరు అడుగుతున్నారు కానీ మీకు దొరకడం లేదు. అల్లేలు పండగడిగా చెప్పర గట్టిగా హల్లెలూయా. చెప్పర గట్టిగా హల్లెలూయా. నీకు స్తోత్రం, నీ ఇంట్లో స్తోత్రం చిన్నగా ఇల్లు ఉంది, నీకు అప్పులే ఉన్నాయి, కొంతమంది సమస్యలే ఉన్నాయి. అయితే పెద్ద నీకు లేకపోతే కారు ఏదో అవసరం మనకు. కాబట్టి మన తాహతకు మించి మన అవసరానికి మించింది ఎప్పుడు మనం తీసుకోకూడదని భక్తుడు మాట్లాడుతుండే. ఇక్కడ అల్లే చెప్పండి గట్టిగా, చెప్పర గట్టిగా హల్లెలూయా. ఇక్కడ మాట అదే. కాబట్టి కింద ఏమంటాడు? ఇక్కడ కింద అంటున్నాడు, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తం వినియోగించుటకై దురుద్దేశంతో అడుగుదురు. చెప్పర గట్టిగా హల్లెలూయా. ప్లీజ్ 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 ప్లీజ్